Good morning, friends. Praise Lord. Greetings in Jesus' name. Welcome to Everyday with Jesus. Ladies అయినా జెంట్స్ అయినా అది రింగ్స్ అయినా అది వేసుకున్న నెక్లెస్ అయినా we all love gold so much irrespective of age. ఈ విషయం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మనం వేసుకునే ఏ గోల్డ్ ఆర్నమెంట్ అయినా సరే నాట్ ఎవ్రీబడి కెన్ డూ. ఎవరు చేయలేరు, గోల్డ్ స్మిత్ తప్ప. ఆ గోల్డ్ స్మిత్ మన ఒంటి మీద వేసుకునే బంగారం, మనం చూసే ఆర్నమెంట్స్ ని చేయడానికి it takes so many days of time and he takes so much pressure, he gives so much of his thoughts as an input. Final result ఎనమే ఆర్నమెంట్ కనబడతా ఉంటుంది. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమ సహోదరి సహోదరుడా? చాలా వరకు మన లైఫ్ లో అంటా ఉంటాం, ఐఎమ్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ పెయిన్, సో మచ్ ఆఫ్ స్ట్రెస్, సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్, సో మచ్ ఆఫ్ యాగనీ అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ ని మనం లిస్ట్ అవుట్ చేసుకుంటా ఉంటాం. ప్లీజ్ ప్రేమ సహోదరి సహోదరుడా, నీవు నేను మనందరము ప్రభు దృష్టిలో బంగారం. ఒక ముద్ద బంగారము ఆర్నమెంట్ గా రావాలంటే గోల్డ్ స్మిత్ అసలు ఏం ప్రాసెస్ చేస్తాడో గమనించే ప్రయత్నం చేస్తే, పరమ తండ్రి అయినా, కంసాలి అయినా, గోల్డ్ స్మిత్ అయినా, నా దేవుడు నీ విషయం నా విషయంలో కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాడు. అలాగే తెలుసా, ఒక ముద్ద బంగారాన్ని లిక్విడ్ గా తీసుకురావడానికి కొన్ని వేల డిగ్రీస్ లో దాన్ని వేడి చేయాలి. వేడి చేసేటప్పుడు దాని పైన అందులో మలినమంతా వేడికి వచ్చేస్తుంది. ఏ మలినం ఉంటే ఆ బంగారం వాల్యూ తగ్గిపోతుందో ఆ మలినాన్ని ఆ కంసాలి గొట్టం పెట్టి ఉదేస్తా ఉంటాడు, బాంక్స్ పెట్టి దాన్ని తీసి పక్కన పడేస్తాడు. మన పరమ కంసాలి మనల్ని వేడిలో పెడుతున్నాడు, ప్రాబ్లమ్స్ పెడుతున్నాడు. కారణం ఏంటి? ఏ ప్రాబ్లమ్స్ వల్ల నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్షను శుద్ధపరచబడుతుంది కదా అంటాడు పేతురు గారు. దేవుడు మనం శుద్ధీకరిస్తున్నాడు, మనలో ఇష్టం లేని మలినాన్ని దేవుడు తీసి పైన పారేస్తున్నాడు. ఫైనల్ గా ఈ లిక్విడ్ గోల్డ్ ఆర్నమెంట్ వెళ్ళడానికి ముందు లాస్ట్ చేసే పని తెలుసా? ఆ యొక్క గోల్డ్ స్మిత్ ఫేస్ రిఫ్లెక్షన్ ఆ లిక్విడ్ మీద పడాలి. అంటే ప్రభువు తన ముఖ తేజస్సుని, తన స్వభావాన్ని, తన స్వరూప్యాన్ని, తన మంచితనాన్ని మనలో ఆయన ఇంపాక్ట్ చేస్తున్నాడు, మనలో ఆయన చూసుకుంటున్నాడు. అప్పుడు ఆ లిక్విడ్ గోల్డ్ మౌల్డ్ లోకి వెళ్తుంది, ఆ మౌల్డ్ ఆర్నమెంట్ గా షేప్ అవుతుంది. ఆ ఆర్నమెంట్ అనేక మంది ప్రశంసలు అందుకుంటుంది. ఈ రోజున ప్రాబ్లం ఉండొచ్చేమో, బట్ ప్లీజ్ డోంట్ బి డిస్కరేజ్డ్. ఈ ప్రాబ్లం దేవుడిని తయారు చేస్తా ఉన్నాడు. ఈ ప్రాబ్లం ద్వారా దేవుడు నిన్ను మరికొద్ది కాలంలో అందరూ మెచ్చే విధముగా, అందరూ ఆశ్చర్యపోయే విధంగా తయారు చేసుకుని మర్చిపోవద్దు. లాస్ట్ విషయం గుర్తు చేస్తున్నాం, ఈ ప్రాసెస్ అంతా 10 మంది చేయరు, గోల్డ్ స్మిత్ ఒక్కడే చేస్తున్నాడు. సో నీ ప్రాబ్లం లో డిస్కరేజ్ కావద్దు, నాకు ఎవరు లేరు అనుకోవద్దు. God is working on you. God is making a better place for His glory. May God bless you. Be encouraged.